తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి ఆలయానికి చిన్నజీయర్ స్వామి విచ్చేశారు. ఆలయం ప్రాంగణంలో సుమారు ₹1 కోటి నిర్మించే గాలిగోపురం పనులకు స్వామీజీ భూమి పూజ చేశారు. ఈ ఆలయానికి స్వామీజీ రావడం ఇది 3వసారి. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో గాలిగోపురం నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది. దీనికి పట్టణానికి చెందిన ఓ భక్తుడు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాడు. ఆ ఆర్థిక సహకారంతో నిర్మించే పనులకు కమిటీ సభ్యులు స్వామీజీని ఆహ్వానించారు. సాక్షాత్మైన ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రావడం చాలా ఆనందకరం. నాకు చిన్నప్పుడు చూశాను, ఇక్కడ మీరు కొనుగోలు దగ్గరే ఉన్న టైంలో ఒక యంగ్ స్వామీజీగా మన చెంజార్ స్వామి గారు అప్పుడు వచ్చి ఇక్కడ స్పీచ్ ఇస్తుంటే, అదే సీనియర్ స్పీచ్ ఇస్తుంటే ఇప్పుడు యంగ్ గానే అప్పుడు ఇంకా మరి ఆయన స్పీచ్ లో ఆయన స్పష్టతలో, అంటే ఆయన చిన్న వయసులో అక్కడ అదే స్టేజ్ మీద ఆయన మేమంతా ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆయన స్పీచ్ విన్నాం. అప్పటి నుంచి కూడా మేము ఆయనకి భక్తులుగా, మేము ఫాలోవర్స్ గా మేము ఉంటా ఉన్నాం. హైదరాబాద్ లో కూడా వేళ ఆయన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ నిర్మాణం చేసి వేళ ఎంతో అభివృద్ధి, ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చేయడం, మేము కూడా అవన్నీ కూడా ఫ్యామిలీస్ తో వెళ్ళి సందర్శించడం కూడా జరిగింది సార్. అదంతా కూడా అంతేకాకుండా వివిధ టెంపుల్స్ కి కూడా అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలు వేదాలు చదువుకుంటూ అక్కడ చేస్తున్నారు. ఏంటంటే చిన్నజీయర్ స్వామి గారే ఇదంతా ఆర్గనైజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. చాలా చోట్ల నేను చూసాను, చాలా టెంపుల్స్ లో. అదేవిధంగా గచ్చిపల్లిలో మాజీ పూజలో కూడా టెంపుల్ చూసేసారు. ఇలా అనేక టెంపుల్స్ లో చూశాను. చాలా మంది చిన్న చిన్న పిల్లలకి మీరు మీ శిష్యులుగా చాలా మంది ఉన్నారు. అటువంటి మహా వ్యక్తి వేళ ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి రావటం, అదేవిధంగా డోనర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఒక రకమైన వైభవం, ఎందుకంటే ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ఎంబర్మన్నార్ గుడి, ఎన్నో వందల సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి యొక్క గుడికి ఇక్కడ గోపురం, అంత 5 అంతస్తుల గోపురం ఇక్కడ నిర్మాణం చేయడానికి వాళ్ళు కూడా ముందు రావడం, దానికి సాక్షాత్తు మన చెంజార్ స్వామీజీ గారు రావడం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మహిళ పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు 3 గంటల్లో తిరిగి అప్పగించారు. జగ్గంపేటకు చెందిన ఓ మహిళ కుమారుడితో కలిసి శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుంచి ఆటోలో స్వగ్రామం జగ్గంపేటకు వెళ్లింది. అయితే ఆటోలో బ్యాగ్ మర్చిపోయింది. ఆ బ్యాగ్ లో 4.50 లక్షల విలువైన 34 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆమె జగ్గంపేట పోలీసులను ఆశ్రయించింది. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం ఇన్ఛార్జి డీఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షణలో జగ్గంపేట బి తిరుపతిరావు, ఎస్ఐటి రఘునాథరావు విచారణ ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ల ద్వారా పోలీసులు ఆటోను గుర్తించి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఆమెకు అప్పగించారు. హైదరాబాద్ నుంచి పెళ్లి వస్తున్నాను. వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కాను. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కానండి. ఎక్కి జగ్గంపేటలో దిగితే మా బాబు నేను వచ్చానండి. కంగారులో బ్యాగ్ మర్చిపోయానండి. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పానండి. చెప్తే వెంటనే స్పందించి ఒక 2 గంటల్లో జగ్గంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశారండి. బంగారు దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారు వస్తువులు, నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అన్నీ అప్పచెప్పారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరాల ద్వారా చూసారండి మా పోలీసు గారు అంతా.
3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని ట్రాలీని మొత్తం అంతా చెప్పారండి. ఎస్ఐ గారు, సిఐ గారికి అందరికీ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఎడవల్లి సమీపంలో చేమకుర్తికి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను బండరాయితో కొట్టి కిరాతకంగా హతమార్చారు. సంఘటనా స్థలంలో ఆయన ప్రయాణించిన స్కూటీ పడి ఉండటంతో ఇది రోడ్డు ప్రమాదమా లేక హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ చేస్తున్నారు సార్ వాళ్ళు కేసు పని మీద వెళ్ళాలి, హైకోర్టులో పని ఉంది, కేసు ఉంది రండి అని ఫోన్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఎవరనేది ఇంకా నాకు తెలీదు పేరు. వాళ్ళు ఫోన్ వారం నుంచి చేస్తారు. మా అబ్బాయి నేను వెళ్తున్నానమ్మా, వాళ్ళు సెటిల్మెంట్ చేసేసి సాయంత్రానికి చేసి పొద్దున్నే వచ్చేస్తానని చెప్పి నేను 5 గంటలకు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చారు సార్. అబ్బాయితో పాటు కూడా ఇంకో అబ్బాయి వచ్చాడంట. అబ్బాయి ఎక్కడ ఎక్కాడో తెలీదు. ఇది ఏమో మరి ఇక్కడ తీసుకొచ్చారు సార్. ఇది ఏమనేది మాకు తెలియట్లేదు. యాక్సిడెంట్ కేసు అని చెప్తున్నారు సార్. ఇది యాక్సిడెంట్ కాదు సార్. నా బిడ్డని సంతి పడేశారు. ఇది ఎవరనేది తెలియాలి సార్. కొంచెం ముందే చేయాలి. కోటప్పకొండ కాదు సార్, హైకోర్టు అమరావతి కోర్టుకు వచ్చింది. ఇటు ఎందుకు వచ్చాడో తెలియదు సార్. అది ఎవరనేది ప్రతి లాయర్ని ఇలా చేస్తే ఎట్లా సార్? మరి ప్రతి లాయర్ని ఇలా చంపుకుంటూ పోతే ఇక కేసులు ఏం చేస్తారు? అది చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? మరి వాళ్ళని నేనేం చేయాలి సార్? ఖర్చులు అంటే మొన్న మీడియాలో మాట్లాడారు సార్ మా అబ్బాయి. ఆ మీడియా గారి నుంచి కొంచెం ఇబ్బందిగా ఒక దాన్ని ఏమంటారు చూడ కేసులు కబ్జాలు చేశారు కోర్టు కాడ. అందరూ మీడియాలో మాట్లాడారు. అప్పటి నుంచి ఈ అబ్బాయి మేము అందరూ కలిసి పెట్టుకున్నారు సార్. అటోళ్ళు ఎవరనేది ఇంకా తెలియలేదు సార్. ఆ పోతురాజు గురించి మాట్లాడారు. అతనిదే చోటు, అతని కేసు మా అబ్బాయి తీసుకున్నాడు సార్. ఆ కేసు గురించి ఇదంతా జరుగుతుంది సార్. ఈ అబ్బాయిని ప్లాన్ వేసుకున్నాడు సార్. వారం నుంచి చెప్తున్నాడు ఇట్లా వెళ్ళాలని. వారం నుంచి చెప్తున్నాడు మాకు కూడా తీసుకోవాలి, కేసు ఉంది, వెళ్ళి వస్తానమ్మా, సెటిల్మెంట్ చేసేసి వస్తానని చెప్పి నిన్న ప్లాన్ చేసుకున్నారు సార్. నిన్న ప్లాన్ చేసుకొని తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చిన ఏం చేసేటప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు సార్. నా బిడ్డను ఎట్లా చేశారు సార్? మీరన్నా న్యాయం చేయండి సార్. ఎవరో ఈ పెద్ద వాళ్ళు ఎవరో, చిన్నోళ్ళు ఎవరు ఇట్లా చేశారు నా బిడ్డని. మీరే కొంచెం గట్టిగా చేయండి సార్. నా బిడ్డని అన్యాయం చేశారు సార్. చిన్న బిడ్డలు ఉన్నారు సార్, 2 చిన్న పిల్లలు వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బెంగళూరు గ్రీన్వుడ్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేష్ సవాళ్లను స్వీకరించి లక్ష్యంపై దృష్టి పెట్టాలని యువతకు సూచన. జగన్ మావిగాన్ ఆలోచనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి చంద్రబాబులో వణుకు మొదలైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నాయకులు గంజి చిరంజీవి, శ్రీశైల ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రేఖా గౌడ్. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.